హాయ్ అందరికి. ఈరోజు పాలకూరతో అయ్యో ఆగండి, వెంటనే స్కిప్ చేస్తారే, అసలు ఏం చెప్తా అందో ఒకసారి ఆలోచించరా. పాలకూర అంటే ఓన్లీ పాలకూర పప్పు, పాలకూర పచ్చడే చేస్తామా? ఇంకా చాలా వెరైటీస్ చేయొచ్చు పాలకూరతో. ఈ రోజు నేను సింపుల్ అండ్ హెల్దీగా ఉండే పాలకూర పలావు ఎలా చేయాలో చూపించాలి అనుకుంటున్నాను. నాకైతే చిన్నప్పుడు ఆప్షన్స్ ఎక్కువ ఉండేవి కాదు. అమ్మ ఏం చేసి పెడితే అదే హ్యాపీగా పొట్ట నిండా తినేసేవాళ్ళం. కానీ ఇప్పుడున్న పిల్లలకు ఆప్షన్స్ ఎక్కువైపోయి నాకు అది కావాలి ఇది వద్దు అని ఒక్కటే గోల. అలాంటప్పుడు వాళ్ళకి హెల్దీగా ఉండాలి, వెరైటీగా ఉండాలి అంటే ఇప్పుడు ఆకుకూరలతో గానీ లేకపోతే వెజిటేబుల్స్ తో గానీ ఒకేలాంటి కర్రీస్ చేయకుండా డిఫరెంట్ రెసిపీస్ చేసి పెడితే తప్పకుండా ఇష్టంగా తింటారు వాళ్ళు కూడా. పాలకూర పలావ్లో కొంచెం కొబ్బరి యాడ్ చేశాను ఫ్లేవర్ కోసం. మీలో ఎవరికైనా నచ్చకపోతే గనక యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, అది జస్ట్ ఆప్షనల్ మాత్రమే. కొంతమందికైనా ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది అనిపిస్తే గనక ప్లీజ్ నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. తప్పకుండా ఈ పలావ్ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.